పోలవరం, బనకచెర్ల, గోదావరి నీళ్లు రెండు రాష్ట్రాల్లోనూ నిప్పులు రాజేస్తున్నాయి. తెలంగాణ నుంచి వచ్చినట్టుగానే ఆంధ్ర నుంచి కూడా మనకి బ్రేకింగ్ వస్తోంది. రిలేటెడ్గానే రాజకీయ అస్తిత్వం కోసమే బనకచెర్లపై బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందంటున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. కేటీఆర్, హరీష్ రావు మధ్య ఉన్న రాజకీయ అస్తిత్వ పోరును ప్రాంతాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారంటున్నారు ఆయన. కేసీఆర్ తిరుపతికి వచ్చినప్పుడు సీమకు నీళ్లిస్తా అన్నప్పుడు ఆ విషయం హరీష్ రావుకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు పయ్యావుల. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తెలంగాణకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కేవలం సముద్రం లేకపోతున్నటువంటి జలాల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఉన్న అస్తిత్వ పోరుని ఇవాళ ఒక రాజకీయ రంగు పులిమి ఇదేదో ప్రాంతాల మధ్య సమస్యగా గుర్తిస్తున్నారు. మరి అదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిద్దామని ఆ రోజు చెప్పిన రోజున ఇది గుర్తుకు రాలేదా హరీష్ రావు గారికి? మరి రాయలసీమకు వచ్చి కేసీఆర్ తిరుపతిలో ఏం మాట్లాడాడు? రాయలసీమకు నీళ్ళు ఇస్తాం అని చెప్పినప్పుడు కనపడలేదా? అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన రోజున హరీష్ రావు కనపడలేదా? ఈరోజు ఇవన్నీ కనపడుతున్నాయా? కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి డ్రామాలు ఇవి. తెలంగాణ బాగుండాలి, తెలంగాణను అభివృద్ధి చెందాలి, సముద్రం లేకపోతున్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ కూడా వినియోగించుకోవాలి.